వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీపీజీ సెట్ 2025కి సంబంధించి ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్యాండిడేట్స్ అందరూ కూడా వెబ్ ఆప్షన్స్కి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. వెరిఫికేషన్ ఎవరిదైతే కంప్లీట్ అయిపోయిందో బ్రదర్ వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ డేట్ అనేది కూడా నిన్నే ఇచ్చారు. బట్ ఆల్రెడీ వాళ్ళ డేట్ 13th సెప్టెంబర్ బట్ ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. సో ఇది ఎప్పుడు అనౌన్స్ చేస్తారు. అలాగే మనకి స్పెషల్ కేటగిరీకి సంబంధించి కూడా లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో వాటికి సంబంధించి కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చాలా మటుకు వెరిఫికేషన్స్ అనేవి కూడా క్యాండిడేట్స్ అయితే పెండింగ్లో అయితే ఉన్నాయి. వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు. సో ఈ అప్డేట్స్ అన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. పీజీ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మన ఛానల్ అయితే తెలుసుకోవచ్చు. అయితే ఏపీ పీజీ సెట్ 2025కి సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఇంకా ఎవరైతే కంప్లీట్ చేసుకోలేదో మనకు గుర్తుపెట్టుకోండి, మనకి 15వ తారీఖున సెప్టెంబర్ లాస్ట్ డేట్ అండి. ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ మీ ఫ్రెండ్స్ కానీ పెండింగ్లో ఉంటే వాళ్ళకి చెప్పండి. రిజిస్ట్రేషన్ తొందరగా చేసుకుంటే వెరిఫికేషన్ తొందరగా అవుతుందండి. మీరు రిజిస్ట్రేషనే లేట్ చేస్తే మీకు వెరిఫికేషన్ డిలే అయిపోతుంది. అయితే కొంతమంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అండ్ వాళ్ళ యొక్క వెరిఫికేషన్ అనేది కూడా కంప్లీట్ అవ్వలేదు, వెరిఫికేషన్ స్టేటస్ అనేది కూడా. అయితే ఎవరిదైతే ఇంకా వెరిఫికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ ఉందో మీకు 16వ తారీఖున సెప్టెంబర్ లోపు మీకు కంప్లీట్ అయితే అవుతుంది. ఎందుకంటే అందరూ ఒకేసారి నిన్న మొన్న అయితే ఎక్కువ మంది అయితే క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళందరిది కూడా కన్సర్న్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మీ డేటా అంతా కూడా ఆఫ్లైన్లో చెక్ చేస్తారు. మీ ఆన్లైన్లో పంపించినవి సో వాళ్ళు హెల్ప్ లైన్ సెంటర్లో వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ అనుకుంటే మీకు మెసేజ్ అనేది కూడా పంపిస్తారనమాట. ఆల్రెడీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి స్టేటస్ అండ్ వెరిఫికేషన్ మెసేజ్ ఎలా వస్తుందో ఒక డీటెయిల్ వీడియో కూడా చేశాను. వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అది ఒకసారి చెక్ చేయండి, ఇంకా క్లారిటీ వస్తుందండి. నెక్స్ట్ ఇంకా సర్టిఫికేట్ రీఅప్లోడ్ వచ్చిన వాళ్ళైతే మీ యొక్క రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ తీసుకొని అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ చాలామందికి బ్రదర్ మాకు ఈ యొక్క వెరిఫికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్కి సంబంధించి యాక్చువల్గా ఇక్కడ మనకు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి వెబ్ ఆప్షన్స్ అనేది 12వ తారీఖు నుంచి ప్రొవైడ్ చేశారు. అయితే మనకి ఇప్పుడు ఇవాళ డేట్ వచ్చేసి 13వ తారీఖున. అయితే ఇది మీకు తొందరలో అప్డేట్ చేస్తారండి. తొందరలో ఇక్కడ వెబ్ ఆప్షన్స్ యాడ్ చేస్తారు. డోంట్ వర్రీ ఫర్ దట్. ఎందుకంటే ప్రజెంట్ అయితే స్పెషల్ కేటగిరీ వాళ్ళకి కూడా డిలే చేశారు. స్పెషల్ కేటగిరీ అంటే ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ కానీ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ద సర్టిఫికేట్ వెరిఫికేషన్స్ ఫర్ స్పెషల్ కేటగిరీ సిఏపి చిల్డ్రన్ ఆర్మర్ పర్సన్ స్పోర్ట్స్ ఎన్సీసీ షెడ్యూల్ ఆన్ 15/09/2025. ద షెడ్యూల్ ఫర్ ఎన్సీసీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ మెడికల్ వెరిఫికేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ లేటర్. సో ఎవరైతే మెడికల్ సంబంధించి ఎన్సీసీ కానీ ఫిజికల్ హ్యాండిక్యాపర్ ఉంటారో వాళ్ళకి డేట్స్ అయితే తొందరలో అనౌన్స్ చేస్తామని చెప్పారు. ఎన్సీసీ స్పోర్ట్స్ సిఏపి వాళ్ళకైతే 15వ తారీఖున వెరిఫికేషన్ అయితే ఉంటుంది. 15వ తారీఖున మీరు వెరిఫికేషన్ అనేది మీరు కంప్లీట్ చేసుకుంటారు. మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆఫ్లైన్లో అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యూనివర్సిటీకి ఇక్కడికి సంబంధించిన. నెక్స్ట్ ఇంకా మీకు వెబ్ ఆప్షన్స్ ఇవన్నీ కూడా మనకి వెయిట్ చేయాల్సిందే, అది గుర్తుపెట్టుకోండి. కొంచెం సేపు సహనం వహిస్తే సో పేషెన్సీతో ఉంటే మీకు తొందరలో అప్డేట్ చేస్తారు. మరి ఇప్పుడు ప్రజెంట్ అందరిది వెరిఫికేషన్స్ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇంకా రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం చూడాలి, అంటే వీళ్ళు ఇంకా రీఅప్డేట్ డేట్ ఏమి ఇవ్వలేదు. సడన్గా వెబ్ ఆప్షన్స్ అని అయితే అనౌన్స్ చేస్తారు. ఒకసారి వస్తే నేను మన వాట్సాప్ గ్రూప్లో కూడా మీకు ఇన్ఫామ్ చేస్తాను. అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా చాలామంది ఈ సెల్ఫ్ రిపోర్ట్ సీట్ అలాట్మెంట్ ఇవన్నీ కూడా మేబీ డేట్స్ అనేవి కూడా చేంజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయండి. డోంట్ వరీ ఫర్ దట్. ఏ డేట్స్ అనేది కన్ఫామ్ లేదు. మ్యాక్సిమం ఇప్పటి వరకు మనకు కండక్ట్ చేసిన సెట్లో ఐ సెట్ కానీ ఇక్కడ ఐ సెట్ కానీ పీజీ ఈ సెట్ కానీ లేదా నెక్స్ట్ మనకి ఈ సెట్ కానీ ఎం సెట్ కానీ ఎప్పుడు కూడా ఇచ్చిన షెడ్యూల్లో ఎప్పుడూ జరగలేదు. పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. ముఖ్యంగా డిగ్రీ అనేది ఇంకా పోస్ట్పోన్ చేస్తూ వచ్చారు. సో పీజీ సెట్ అనేది కూడా మనకి డిలేస్ ఉంటాయి. కొంతమంది సర్టిఫికేట్స్ రాకపోవడంతో, కొంతమంది వెరిఫికేషన్ పెండింగ్లో ఉన్నాం, కొంతమంది ప్రొవిజనల్ లేకపోవడంతో, కొంతమందికి ఏంటంటే వెరిఫికేషన్ అయిపోయింది కానీ నాట్ ఎలిజిబుల్ ఫర్ కౌన్సిలింగ్ అనేది డిగ్రీ పర్సంటేజ్లో మిస్టేక్ చేయడము లేదా మరి ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది క్లారిటీ లేదు. సో అలాంటి వాళ్ళు మీరు హెల్ప్ లైన్ నెంబర్కి ఇక్కడ కాంటాక్ట్ అస్లో కాల్ చేయండి. సో వాళ్ళు మీకు ఇన్ఫామ్ ఇస్తారు అండ్ మెయిల్ అనేది కూడా రేస్ చేసుకోండి. సో దాన్ని బట్టి ఏంటి ప్రాబ్లం అనేది కూడా తెలుస్తుంది అనమాట. మ్యాక్సిమం నేను అనుకున్న డిగ్రీ పర్సంటేజ్ వల్లే అలా వస్తుందని అయితే అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇలాంటివి జరిగేవి. సో ఒకసారి ఏమైనా మిస్టేక్స్ ఉండొచ్చు కూడా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇది లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. పీజీ సెట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైన్ అప్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.